పూజే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా ఇది పట్టుకు నీకు చెయ్యందించా ముట్టుకున్నదే ఉలవలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఈ రోజు మనం శ్రీ వాసవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తాడేపల్లిగూడెంలో ఉన్నాం. హాయ్ జూనియర్. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను మీరాకై. అసలు మా సీనియర్స్ కోసం నేను ఎంతలా వెయిట్ చేశాను తెలుసా. ఎప్పుడు తెల్లబడుతున్నా, ఎప్పుడు సీనియర్స్ ని కలుసుకుందామని అసలు ఎంత వెయిట్ చేశాను. యాక్చువల్గా ఏమనుకుందంటే వాళ్ళు రారనుకుని ఫిక్స్ అయిపోయింది, వచ్చారు కదా, సో పాట పాడు. వాళ్ళు వస్తారు, టైటిల్ తెస్తారు అని నాకు తెలుసు, అందుకే వాళ్ళ కోసం వెయిట్ చేశాను అనమాట. చీకటి మోకాలు వేసుకుని వీళ్ళు జాబ్ అంత ఫీల్ లేదు. మీ వాళ్ళే చీకట్లో ఉన్నారు, కొంచెం నీళ్లు చల్లి నిద్రలేపు. తీసుకొస్తారు మిమ్మల్ని చీకట్లో నుంచి బయటికి తీసుకొస్తారు, వెలుగులోకి తీసుకొస్తారు, కంగారు పడకు. ఫస్ట్ అయితే అసలు ఆ చీకటి తొలగాలి అంటే ఇక్కడ డాన్స్ అనేది జరగాలి. మీకు పట్టిన చీకటి తొలగాలంటే మన వాళ్ళు డాన్స్ చేయాలి, అంతే కదా. ఆ ఘోరాలు మేము చూడలేము. ఫస్ట్ మా సీనియర్స్ వచ్చి డాన్స్ చేస్తారు. చూడు సీనియర్స్, రెడీ, స్టార్ట్ మ్యూజిక్. అన్నానంటే అసలు మా సీనియర్స్ ఏ పాటకేసినా అసలు ఆ పాటకే అందం వస్తుంది. నువ్వు డాన్స్ చేసావా, అంతకించుకున్నావు, ఓకే. ఆ చివరమ్మాయి జడతో డాన్స్ చేసింది కదా, అది బాగుంది. ఒక పక్క అందంగా స్టెప్ వేస్తుంది, ఇంకో పక్క స్టైల్ గా జుట్టు సరి చేసుకుంది. సో సీనియర్స్ ఏం చేసిన స్టైల్ గానే ఈ వాళ్ళు ఎంత అందంగా వేస్తారో. మా వాళ్ళు వచ్చారంటే మీకు మొత్తం మోగిపోద్ది, మామూలుగా ఉంటుంది. జూనియర్స్, స్టార్ట్ మ్యూజిక్.
జూనియర్స్ అది డాన్స్ తో దుమ్ము దులిపేశారు మా జూనియర్. మా వాళ్ళైతే డాన్స్ స్టైల్ గా హెయిర్ సర్దుకుంది, మీ వాళ్ళైతే గోకుంటున్నారు పాపం. స్టైల్ గా నడుము తిప్పారని నువ్వే ఒప్పుకున్నావు. ఇంకేంటి స్టైల్ గానా? నడుము పట్టేస్తే ఒత్తుకున్నారు చూడు, అలా చేశారు. అవును, ఒత్తుకునే స్టెప్ అది, నీకు అది కూడా రాదా? మీలాగా డాన్స్ చేయడం మాకు రాదు, మాకు తెలుసు, మాలాగా ఎవరు చేయలేరు. మా సీనియర్స్ ని అందరూ కాపీ కొడుతుంటారు, అందరూ వచ్చి అడుగుతుంటారు ఈ స్టెప్ ఎలా, ఈ స్టెప్ ఎలా అని. నిజం అనుకుంటారు వాళ్ళు, రేపటి నుంచి ఎక్కడెక్కడో నడుస్తూ ఉంటారు, చూసుకో. మేము నిజాలే చెప్తాం కదా సీనియర్స్. స్టైల్, అందం ఏదైనా సరే సీనియర్స్ దగ్గర నేర్చుకోవాలి. సో కొంచెం నేర్చుకోండి. ఓకే ఓకే, మీరు ఏమైనా నేర్పించగలరా మాకు ఇప్పుడు? అందంగా ఎలా రెడీ అవ్వాలో కూడా మా సీనియర్స్ దగ్గర నేర్చుకొని రమ్మను. చూడొకసారి అటు చూడు, అసలు చూడలేకపోతున్నాం కదా. యాక్చువల్ గా అందంగా ఉన్న వాళ్ళు ఎవరు మేము అందంగా ఉన్నాం చెప్పుకోరు, అవతల వాళ్ళు చెప్పాలి మీరు చాలా అందంగా ఉన్నారని. సీనియర్స్ కి నేను చెప్తున్నా బాగున్నారని. ఓకే, మరి ఎవరెంత అందంగా ఉన్నారో తెలియాలంటే రౌండ్ స్టార్ట్ చేయాల్సిందే. లెట్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. ఎంత చక్కగా ఉన్నావే అంటూ మా ముద్దు గుమ్మలు అండ్ హ్యాండ్సమ్ బాయ్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. కాదు, తను చెప్తున్నాను తెలిసిపోతుంది. సీనియర్స్ కేక. నేను కేక అనలేదురా, కేక అన్నా. అయితే కేక. మేము పెట్టిన కేకలో చాలా ఉన్నదిలే, మా వాళ్ళకి అర్థమైంది కదా. ఓకే, మీ కేకలో సౌండే లేదు. వీళ్ళు అందంగా ఉన్నారా? మా వాళ్ళు వస్తున్నారు. మా జూనియర్స్ రెడీ కదా? అదిరిపోయే ర్యాంప్ వాక్ చేయడానికి మా జూనియర్స్ రెడీ అయిపోయారు. స్టార్ట్ మ్యూజిక్. జూనియర్ కేవు కేక. కేకలు పెట్టి భయపడ్డారు మా వాళ్ళు, తెలుసా? అంటే అలాగే ఉంటుంది మరి. ర్యాంప్ వాక్ చేసే వాళ్ళకి కనీసం చిన్న డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి, అది కూడా లేదు. ట్రెడిషనల్ అమ్మ అక్కడ. అయినా మీ వాళ్ళు ర్యాంప్ వాక్ చేసినప్పుడు మా వాళ్ళందరూ ఇలా కూర్చున్నారు, ఏంటి ఇది ఎప్పుడు అయిపోద్ది అన్నాడు. అదే మా వాళ్ళు ర్యాంప్ వాక్ చేస్తే మీరు కూడా కేకలు, అంతే కదా. సో ముని, నీకు అర్థమవుతుంది కదా. సో కనీసం మీ వాళ్ళ నుంచి కూడా సౌండ్ లేదు అంటే అర్థం చేసుకో ఈ జూనియర్స్ ర్యాంప్ వాక్ ఎంత ఘోరంగా ఉంది. ఎంత ఘోరంగా. మా వాళ్ళు అంత పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మీ దగ్గర నుంచి చప్పట్లు కొట్టిస్తారు మా వాళ్ళు. సరే, ఈ రోజు టైటిల్ ఎవరు విన్ అవుతారో వాళ్ళకి మీరందరూ క్లాప్స్ కొట్టాలి. ఓకే ఓకే ఓకే. టైటిల్ విన్ అయిన వాళ్ళకి ఆపోజిట్ టీం వాళ్ళు క్లాప్స్ తోటి ఈ రోజు బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తారనమాట. ఓకే, రెడీ? ఓకే. కాకపోతే మీరు ర్యాంప్ వాక్ ఎలా చేశారు నేను చెప్పడం కదా, మా వాళ్ళు చెప్తారు ఎలా చేశారు వాళ్ళు ర్యాంప్ వాక్. అస్సలు బాగాలేదు, ఎవరికైనా నచ్చలేదా?
అయ్యో పాపం ఎంత కష్టపడ్డారు నచ్చలేదా? ఓకే సో జూనియర్స్ ర్యాంప్ వాక్ చేసామని ఫీల్ అవుతున్నారు కదా, సో ఎలా ఉంది వాళ్ళ ర్యాంప్ వాక్? సగం మంది ఏమో ఇలా అన్నారు, సగం మంది ఏమో తలలు కొట్టుకున్నారు. అది వాళ్ళకే క్లారిటీ లేదు మా వాళ్ళ ర్యాంప్ వాక్ మీద ఏంటల్ల అసలు. ఓకే నీ క్లారిటీ తక్కువైంది కదా, yes సో నీ క్లారిటీ తక్కువైంది కాబట్టి స్కోర్స్ ఇస్తే క్లారిటీ వచ్చేస్తుంది నీకు, కంగారు పడుకో. yes course please. సీనియర్స్ మా జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని? సీనియర్స్ మా జూనియర్స్ చేసిన అందమైన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ఎన్ని? జూనియర్స్ మా సీనియర్స్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ప్లీజ్. ఓకే ఎంత చక్కగున్నావే అంటూ మా సీనియర్స్ ర్యాంప్ వాక్ చేశారు, మరి జూనియర్స్ స్కోర్ ఎంత ఇస్తారో చూద్దాం. జూనియర్స్ హార్ట్స్ ప్లీజ్. సో మొత్తానికి డాన్స్ అయిపోయింది, ర్యాంప్ వాక్ అయిపోయింది, అండ్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? మా సరైన ఎంట్రీ. ఏం చేస్తారండి మీ వాళ్ళు వస్తే? మా వాళ్ళలోని సత్తా ఏంటో ఈ జూనియర్స్ కి చూపిస్తారు. మీ వాళ్ళకి సత్తా అని నువ్వు అనుకుంటున్నావు అంతే, వాళ్ళు సత్తు అంటే ఎందుకు పనికిరాని వాళ్ళని మా వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీకు సొట్టబడేలా మంచి పంచులు ఇస్తారు. రెడీయా సీనియర్? ఓకే మీ సొట్టలు పడిన మోకాలన్నింటినీ సరి చేస్తారు మా వాళ్ళు అయితే. సో చాలా ఎక్కువ మాట్లాడుతున్నాము నేను. సో ఇప్పుడు మా సరైన పవర్ ఏంటో ఒక శాంపిల్ చూపిస్తా చూడు. సరైన వాళ్ళు ఒకసారి లేనమ్మా. మా వాళ్ళు అరిస్తే చాలు మీ వాళ్ళు పారిపోతారు తెలుసా. అబ్బా. ఒకసారి మనం గేమ్ లో తెలుసుకుందాం, డైరెక్ట్ వెళ్ళి కూడా వేస్తారా? వద్దు. ఓకే బాగా అరిచేవాడిని కుక్కలు అంటారు. అరవడం కాదు, మిమ్మల్ని కుక్కలను తరిమినట్టు తరిమి కొడదామా అది. ఎవరిని తరిమి కొడతారో, ఎవరి చేతిలో ఓడిపోతారో మరి తేల్చేసుకుందామా? తేల్చేసుకుందాం. లెట్ స్టార్ట్. సరైనోడు. ఓకే మరి సరైనడులో మనం ఆడబోతున్నాము వారేవా గేమ్. ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా. ఎస్ కావాలి. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సరైనడులో మనం ఆడబోతున్న గేమ్ వారేవా. మరి వారేవాకి కావాల్సిన పార్టిసిపెంట్స్ అండ్ అక్కడ ప్రాపర్టీ కూడా రెడీగా ఉంది. ఎస్ మనం ప్రాపర్టీస్ చూస్తున్నాం కదా, అక్కడ 4 చైర్స్ కనిపిస్తున్నాయి, 4 ఎంప్టీ టబ్స్ కనిపిస్తున్నాయి, ఒక టబ్ లో చూస్తేమో మనకి బాల్స్ కనిపిస్తున్నాయి. సీనియర్స్ నుండి 4 మెంబర్స్ ఉన్నారు, జూనియర్స్ నుండి 4 మెంబర్స్ ఉన్నారు. అండ్ మరి గేమ్ ఎలా ఆడాలంటే, సో ఇది కొంచెం టఫ్ గేమ్ అని చెప్పలేం కానీ చాలా తెలివితో ఆడాలి అండ్ ఎనర్జీ కూడా చాలా ఎక్కువ ఉండాలి. సో మా వాళ్ళని యూస్ చేసుకుని నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? అవునా? ఎస్ మీకు కూడా బాగా అర్థమవుతుంది. అప్పుడు జూనియర్స్ రండి ఒకసారి. సో ఓకే ఇక్కడ 4 చైర్స్ కనిపిస్తున్నాయి కదా, 4 చైర్స్ లో 4 మెంబర్స్ కూర్చుంటారు అనమాట. సో ఎలా కూర్చోవాలంటే చైర్ ఈ టైప్ లో ఉంది కదా, ఈ పొజిషన్ లో, సో దీనికి క్రాస్ గా కూర్చోవాలన్నమాట. సో మీరు కూడా అంతే. సో ఎవరైతే చైర్ కనిపిస్తుంది కదా ఆ డైరెక్షన్ లో కాకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇలా అడ్డంగా కూర్చోవాలి. కూర్చుని వెనక్కి బెండ్ అవ్వాలి. యాజ్ ఈజ్ గా 4 మెంబర్స్ కూడా వెనక్కి బెండ్ అయితే ఏమవుతుందంటే వాళ్ళ కాళ్ళ మీద ఒకరి కాళ్ళ మీద వేరే వాళ్ళు తలపడుతుంది అనమాట. సో అలా కూడా 4 మెంబర్స్ వెనక్కి ఇలా బెండ్ అవుతూ ఉంటారు. 4 మెంబర్స్ బెండ్ అయ్యి పొజిషన్ తీసుకున్న తర్వాత ఈ చైర్స్ అనేవి ఇక్కడ నుంచి తీసేస్తాం మనం. చైర్స్ తీసేసిన తర్వాత వాళ్ళ పొజిషన్ అలాగే మెయింటైన్ చేస్తూ, సో మీకు మిడిల్ లో బాల్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ మిడిల్ లో ఆ బాల్స్ ని మీ లెఫ్ట్ హ్యాండ్ తో పికప్ తీసుకొని అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎంప్టీ టబ్ లో మీరు వాటిని ఆ బాల్స్ వేయాలి. సో మీకు 2 minutes టైం ఉంటుంది. ఈ 2 minutes టైం లో ఎవరైతే ఎక్కువ బాల్స్ ని కలెక్ట్ చేస్తారో ఆ టీం వాళ్ళు ఈ గేమ్ విన్నర్స్ అన్నమాట. రెడీ సీనియర్స్? రెడీ. సో మీ వాళ్ళు రెడీగా ఉన్నారు, కాకపోతే మా వాళ్ళు ఆడడానికి ఇంకా రెడీగా ఉన్నారు. జూనియర్స్ పొజిషన్స్ ప్లీజ్. ఓకే మా జూనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. మరి గేమ్ అర్థమైంది కదా అండ్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ లో తీసుకున్నప్పుడు ఎన్ని బాల్స్ అయినా తీసుకోవచ్చు. రైట్ సైడ్ లో ఎంటీ టబ్ ఉంది కదా దాన్ని మాత్రం ఫిల్ చేయాలి. ఇలా 2 minutes టైం ఉంటుంది, ఓకేనా? సో జూనియర్స్ యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. చూడకుంటే నాకు పిచ్చికుంటది, నిన్ను చూస్తే వయసు నన్ను మెచ్చుకుంటది. అయ్యో కసి కసి ఏడు కమ్ముకొస్తే ఎట్టా ఆగను చలి
గాలిలో గిలిలో ఎంత అడగను అసలు కొసరు సాగాలి నీ జోరు. ఆకలేసి దప్పికేసి అందమంటూ వచ్చా ఓకే సీనియర్స్ యువర్ టైం స్టార్ట్స్ 3 2 1 గో. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాజదూత్ మీదొచ్చే రామ్ రెడ్డి. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాజదూత్ మీదొచ్చే రామ్ రెడ్డి. యమహా ఏసుకొచ్చే యాది రెడ్డి, బజాజ్ మీదొచ్చే బాల్ రెడ్డి. స్టాండ్ అయిన ఎయ్యరాళ్ళు వచ్చాక ఆకరాళ్ళు ఎట్టా సచ్చేది రా పెద్దిరెడ్డి. రెడ్డి గారి రెడ్డి గారే రెడ్డి గారి కుర్రోడిట, రెచ్చిపోతే ఎట్టా గంట. రెడ్డి గారి కుర్రోడిట, రెచ్చిపోతే ఎట్టా గంట. బుల్లెట్ ఆహ బుల్లెట్, అరే బుల్ 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 బుల్లెట్. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాతూత్ మీదొచ్చే రామ్ రెడ్డి. ఓకే మరి వారెవర్ గేమ్ అయితే సూపర్ గా ఆడేసాం కదా. అండ్ మరి స్కోర్ చూద్దామా? ఎస్ స్కోర్స్ ప్లీజ్. ఓకే మరి స్కోర్ చూసిన తర్వాత వారెవర్ విన్నర్స్ మా జూనియర్. మా వాళ్ళు వస్తే మీ అందరికి వారెవర్ అయిపోద్ది, మా వాళ్ళు విన్నర్స్ అయిపోతారని. మా సీనియర్స్ ఎప్పుడు వారేవా అని నాకు తెలుసు, నువ్వు మళ్ళీ చెప్పక్కర్లేదు. ఓడిపోయారు కదా, ఇంక వారెవర్ ఏంటి? మునీర్ అంత సీన్ లేదు. సో మీ వాళ్ళు చూసారు కదా, సో ఆయన అయితే అందరు ప్యాంట్లు పట్టుకొని లాగేస్తున్నాడు, ఎక్కడ ఊడిపోతాను భయపడ్డారు మాకు. అయినా కరెక్ట్ గా చెప్పాలంటే ఈ గేమ్ కి లైట్ వెయిట్ ఉంటేనే కరెక్ట్ గా ఉంటారు. కాకపోతే మా వాడు అలా ఉన్నా దుమ్ము దులిపాడు అంతే. ఒక్క గేమ్ గెలిచినంత మాత్రాన ఏమీ అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు చూపిస్తాం మా ప్రతాపం ఏంటో. సో థ్యాంక్ యూ సీనియర్స్. ఓకే నువ్వు మొత్తానికి మాతో గేమ్స్ ఆడితే ఎలా ఉంటుందో తెలుసుకున్నావు, కానీ మమ్మల్ని టచ్ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసా మీకు? తెలుసు తెలుసు. సో ఇందాకే అక్కడ పడిపోయారు కదా, అలాగే మీరు కూడా మేము ఇచ్చే పంచుకి పిచ్చి మొఖం, పడిపోతారు. మీరు కింద పడ్డారు. ఒక్కొక్కరు ఇలా ఉన్నారు, లిల్లీ పుట్లు అందరినీ వేసుకొచ్చు. కట్అవుట్ చూసి కాదమ్మా, కంటెంట్ చూడాలి, అర్థమైందా? మా వాళ్ళకి కంటెంట్ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళతో పెట్టుకున్నాం అనుకో నీ మొహం వాచిపోద్ది. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడితే తెలుస్తుంది ఎవరిలో ఎంత కంటెంట్ ఉందో. మరి కంటెంట్ ఉన్న వాళ్ళని బయట దింపుతావా? జూనియర్స్ మాటలకి ఇంకా అడ్డుకట్ట వేయాల్సిందే. ఓకే లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. ఓకే మరి టచ్ చేసి చూడు ఆడాలి అంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా? ఎస్ కావాలి. మరి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. ఫస్ట్ అయితే మేమే సెలెక్ట్ చేసుకుంటాం. ఎవరంటే ఆ వైట్ డ్రెస్ ని వచ్చి. ఓకే ఉమాదేవి, డేట్ చేయడం రెడీనా? రెడీ. మరి నువ్వు బాహుబలి సినిమా చూసావా? చూసా. ఆ ముసలి దేవసేన గెటప్ కావాలి నాకు. Okay. ఓకే మరి రెడీ వచ్చి గో. ఓకే సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చింది, నేను సెలెక్ట్ చేస్తాను. ఎవరంటే ఎల్లో డ్రెస్ దా. ప్రియాంక, నేను నిన్ను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, సో నువ్వు రీసెంట్ గా షేర్ చేసుకున్న హ్యాపీ మూమెంట్, ఎవరితో అన్నా షేర్ చేసుకున్న ఒక హ్యాపీ మూమెంట్ అదేంటో చెప్పు. ప్రభాస్ తో షేర్ చేసుకున్నా. నా బర్త్డే నాకు తెలియకుండా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాడు, నేను వద్దన్నాను. అక్కడికే నువ్వు ముద్దుగా ఉంటావు అని సెలబ్రేట్ చేశాడు. సో వీళ్ళ మెరుపు కళలు ఇలా ఉన్నాయి. సో ఇంకా ఎంతమంది కలర్లో ఉన్నారో తెలుసుకుందాం. నెక్స్ట్ ఓకే హారిక, నువ్వు రీసెంట్ గా హ్యాపీ మూమెంట్ ని ఎవరితో షేర్ చేసుకున్నావు? నేనేం సెలబ్రేట్ చేసుకోను. సెలబ్రిటీస్ హీరోస్ వాళ్ళు హిట్ అయినప్పుడు నా దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్ తీసుకుంటారు, కాబట్టి నేను వాళ్ళతో ఎంజాయ్ చేస్తా. అసలు బ్లెస్సింగ్ తీసుకునే కట్అవుట్ అన్నా ఉందా నీ దగ్గర? మరి చెప్తున్నావు. నువ్వు కూడా బ్లెస్సింగ్స్ ఈవిడన్నా కొంచెం ఎదుగుతుంది. ఓకే సో జూనియర్స్ నిజంగానే మెరుపు కళలోనే బతుకుతున్నారు అందరూ కూడా. నేను ఇంకొకరిని సెలెక్ట్ చేస్తాను. నేను నేను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, సో నువ్వు రీసెంట్ గా హ్యాపీ మూమెంట్ ని ఎవరితో షేర్ చేసుకున్నావు? నేను రీసెంట్ గా రష్మికతో సరదాగా షూటింగ్ కి వెళ్తా ఉంటాను. ఒక్కోసారి మేము అలా బయటికి అలా 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 వెళ్ళి మామూలుగా ఉండదు రష్మితో. జూనియర్స్ అయితే చాలా మెరుపు కళల్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా ఇంకా చాలా మెరుపు కాదు, మా వాళ్ళు మెరిసిపోతున్నారని చెప్పు. బై ది బై నీ హెయిర్ స్టైల్ బాగుంది. సో మొత్తానికి సీనియర్స్ కి చొక్కలు చూపించారు మా జూనియర్స్. థ్యాంక్ యూ జూనియర్స్. ఓకే ఇప్పుడైతే మా టర్న్ వచ్చింది, మేము సెలెక్ట్ చేసుకుంటాం. రెడ్ డ్రెస్ వచ్చే
ఓకే పావని, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు ఏ విషయంలో అబద్ధం చెప్పలేదు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేస్తూ తనకి చెప్పలేదు. తర్వాత రిలేషన్షిప్ పోకుండా ఉండడానికి వెళ్ళి నిజం చెప్పాను. తనేమో లైట్ లే ఉంది. అలాగా చూసావా? ఎంత నిజాయితీ పనులు మా సీనియర్స్ ఇలా ఉంటారు. సీనియర్స్ అంటేనే ఇలా ఉంటారు. ఒక వేసుకున్నావా? స్టార్టింగ్ లో చాట్ చేసినప్పుడు బాగానే ఉంది, బోర్ కొట్టిందని చెప్పేసి ఉంటది. దీంట్లో పెద్ద విషయం ఉంది. అబ్బాయి బాబోయ్ అంట. నీకే వస్తారా? ఆవిడ ఎలా చెప్పిందో అలాగే చెప్పాను నేను కూడా. ఇప్పుడు ఇంతేనా? ఇప్పుడిప్పుడేనా? ఇప్పుడే మిమ్మల్ని చూసిన తర్వాత అలా అయిపోయాము. సో ఇలా అయిపోయింది మాట వాళ్ళ జీవితం. ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళని చెప్తారు చూద్దాం. ఓకే, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే ఏ విషయంలో నువ్వు అబద్ధం చెప్పలేదు. మా ఫ్రెండ్ ఒకసారి ఒక అమ్మాయిని చూసాడు అన్న. చూసిన తర్వాత అమ్మాయి బాగుంది అనిపించిందంట. ఓకే, వచ్చి చెప్పాడు ఆ సరేరా బాగుంటదని ఇద్దరం వెళ్ళి చూసామన్న. అది చూసిన తర్వాత ఆ అమ్మాయి వాడిని చూసిందన్న. వాడిని చూసిన తర్వాత అరే లెగ్బే నేను చూసాను అన్నాను. చూసానంటే అప్పుడు వాటిని పక్కకి గెంటేసి నేను వచ్చి అరే నువ్వు లెగ్బే అని ట్రూత్ అక్కడికే చెప్పి అక్కడే నేను లైన్ వేసుకున్నాను. మొత్తానికి ఆడు చూసి నువ్వు చూసి ఆడు చూసి మొత్తానికి కన్ఫ్యూజ్ చేస్తారు మమ్మల్ని. ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళని చెప్తారు చూద్దాం. ఎంత మంచి మంచి ట్రూత్లు సీనియర్స్ దగ్గర ఉంటాయి కదా. ఓకే శ్రీను, ఏ విషయంలో నువ్వు అబద్ధం చెప్పలేదు? లవ్ విషయం బ్రో. అంటే కొంచెం డీటెయిల్ గా చెప్తావు, మాకు అర్థం కావట్లేదు. నా గర్ల్ ఫ్రెండ్ ఉందని మా అమ్మకి చెప్పాను బ్రో. మా అమ్మ నవ్వింది. మా డాడీ చెప్తే అమ్మాయిలు ఎందుకు రా బాబు అన్నాడు. మీరు వెళ్ళొచ్చండి, మీరు మంచి మంచి ఆన్సర్లు చెప్పారు. మీరు థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సీనియర్స్. సూపర్ గా మంచిగా జూనియర్స్ కలర్ లో ఉంటే మీరు మాత్రం డిజైన్ లోనే ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నా టర్న్ వచ్చింది. నేను ఎవరిని సెలెక్ట్ చేస్తానంటే దీపిక, అడగనా మరి? ఓకే, సో నువ్వు ఏం చేసి ఫేమస్ అవుదాం అనుకుంటున్నావు? చావుని డైవర్ట్ చేసి. ఎందుకంటే ఎముడికి కాంపిటీషన్ ఇవ్వడానికి. ఎలా అంటే ఎముడు వాళ్ళ అబ్బాయి నాకు బాయ్ ఫ్రెండ్, అలా క్వశ్చన్ పేపర్ లీక్ చేయడంతో చావుని ఇక్కడే కంట్రోల్ చేయడం. యముడు వాళ్ళ కొడుకు ఈవిడ బాయ్ ఫ్రెండ్ అంట. సో యముడికి దగ్గర పేపర్ లీక్ అవుతుంది కదా, ఎవరెవరు చచ్చిపోతున్నారో. సో అవి లీక్ చేసి ఈవిడికి ఇస్తే ఈవిడంటే ఇక్కడ చావులు ఆపుతుందంట. ఫేమస్ అవ్వాల్సిందే, నువ్వు తప్పకుండా ఫేమస్ అవ్వాల్సిందే. సో చూస్తూ దున్నపోతు దగ్గరికి మాత్రం వెళ్ళకు, ఒకేసారి అలా వెళ్ళిపోతావు. ఇవి దగ్గర రాగైతే ఓకే, సో నెక్స్ట్ ఇంకొకరిని సెలెక్ట్ చేస్తాను. రెడ్ డ్రెస్ దా. గుండ్రంగా బొంగరంలా భలే ఉన్నారా నువ్వు. నీ పేరేంటి? ఈశ్వర్. ఈశ్వర్, మరి నేను నిన్ను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, సో నువ్వు ఏం చేసి ఫేమస్ అవుదాం అనుకుంటున్నావు? ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకొని బాగున్నావు అన్నాను. సో దానికి తగ్గట్టుగానే ఆన్సర్ చెప్పావు. పెళ్లి చేసుకుంటే బాగుపడరా? అలా కాదు, అబ్బాయిలు కొంచెం బాగున్నావు అంటే ఇంకా నెక్స్ట్ అమ్మాయిల గురించే కదా ఆలోచిస్తారు. మరి అదే చెప్తున్నాడు, వీడు కొంచెం అప్డేటెడ్, పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు. అదే చెప్తున్నా, అందుకే సో ఎక్కువ మందిని పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? కంట్రీని క్రియేట్ చేస్తా. ఓకే, సో జూనియర్స్ ఎలాగే ఎప్పుడు అసలు ఎదగకుండా ఎందుకు పనికి రాకుండా ఇలాగే అయిపోతారు అనమాట. చేపించుకో, అర్థమైందా? మా వాళ్ళు మాట్లాడారంటే మామూలుగా ఉండదని. పనికొచ్చే విషయాలు మాట్లాడారు. మా వాళ్ళు పనికొచ్చే చెప్తున్నారు. ఒక కంట్రీ క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం. ఎంత కష్టపడాడు. మీరు ఆ పనిలోనే ఉండండి, మేము దేశాన్ని బాగు చేసే పనిలో ఉంటాం. మొత్తం అలా అయిపోయినమాట సీనియర్స్ పరిస్థితి. జూనియర్స్ మీరు మాత్రం మంచిగా ఇచ్చారు ఆన్సర్లు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటాను సీనియర్స్ నుండి. అనురా. ఓకే శ్యామ్, నువ్వు చేయవలసిన డేర్ ఏంటంటే నీ హ్యాండ్స్ మీద హెయిర్ రిమూవ్ చేసుకోవాలి. ఓకే, చేసుకుంటా. పార్లర్లో చేసుకుంటారు కదా, చాలా నీట్ గా చేస్తారు కదా. సో ఆ టైప్ లో ఇక్కడ చేసుకోవాలన్నమాట. ఓకే, ఓకేనా? మరి చిన్న ప్రాపర్టీస్ ఇస్తాను, ఆ ప్రాపర్టీ యూస్ చేసి నువ్వు చేసుకోవాలి. ఓకే ఓకే, ప్రాపర్టీ ప్లీజ్. ఓకే, ఇక్కడైతే మరి ప్రాపర్టీ రెడీగా ఉంది. శ్యామ్ రెడీ కదా? రెడీ. ఓకే, మొత్తానికి నీ చేతికి అయితే ఫుల్గా ప్లాస్టర్ చేస్తాను నేను. దాన్ని నువ్వు అరాచకంగా పీక్కోవాలి, మొత్తం క్లీన్ షేవ్ అయిపోవాలి. ఓకేనా? గో మరి, స్టార్ట్.
కోడి ఏ తట్ట కింద నక్కినాది అరే ఎక్కడుంది నా కోడి ఆ చేత చిక్కి తీరుతాది ఏ తరసా చింగిడి నెమలి కాకి ఏది 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 ఏటేక మరల ఏతువా ఏ జాతి కోడి నాది ఎక్కడుంది నా కోడి ఏ తట్ట కింద నక్కినాది అరే ఎక్కడుంది నా కోడి నా చేత చిక్కి తీరుతాది. డేర్ అయితే మాత్రం వర్షగా చేశారు. మేము సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఒక 10 సిటప్స్. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరుకొచ్చింది, పరువును వీధికి తెచ్చింది, పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచ్చింగ్ ఇచ్చింది. అయ్యో కారు బంగళా పోయనే. ఓకే, సో మునీర్ మొత్తానికి మీ జూనియర్స్ అందరూ మా సీనియర్స్ ఫిట్నెస్ మీద హెల్త్ మీద ఇంత జాగ్రత్త తీసుకున్నందుకు చాలా చాలా అంటే థ్యాంక్స్. ఫ్యాట్ ఎక్కువ ఉంది కదా, అందుకని తగ్గిద్దామని. సో ఏదైనా సరే సీనియర్స్ ని ఇలాగే జాగ్రత్తగా చూసుకుంటే ఫ్యూచర్ లో మీ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. అవునవునవును. సో మా సీనియర్స్ అయితే చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సీనియర్. మొత్తానికి మీకు డేర్స్ ఇచ్చినా కానీ సరిగ్గా చేయట్లేదు, ఎంటర్టైన్ చేయట్లేదు, పెర్ఫార్మెన్స్ లేదు, ఏమీ లేదు. అసలు సీనియర్స్ ఎందుకు చెప్పు అసలు? నువ్వు ఇచ్చే దాన్ని బట్టే మా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది. నువ్వు అలాంటివి ఇస్తున్నావు, మరి ఏం చేస్తావు? ఎప్పుడో ఒకటి ఇచ్చాం పెర్ఫార్మెన్స్ చేయమని, ఇప్పుడు ఎవరికి రాలేదు. ఏం చేస్తాం మరి దాన్ని? హలో, మా సీనియర్స్ రాజ్యం యొక్క మహారాణి రావాలంటే కొంచెం బిల్డప్ కావాలి కదా, మరి పిలిచేమంటావా? పిలిచే కనీసం ఆవిడని ఎంటర్టైన్ చేస్తా చెప్పు సో ఫస్ట్. బిల్డప్ కోసం ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను. సాంగ్ ప్లీజ్. నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు రాజ్యమా ఉలికి పడు. ఏం దేవసేన, పుల్ల వ్యాపారం పెట్టుకుంటావా? పుల్లలు ఎరుకుంటున్నావు? పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాని అనుకుంటున్నావా? మీ జూనియర్స్ ఓటమిని పండగ చేసుకోవడానికి మంట పెడుతున్నా. దేవసేన, జూనియర్ అవ్వమని చెప్పాను, విన్నావా? ఏది మీ ఇందు ఏమన్నా చేయగలిగిందా? ఏ రోజైనా మీరు మీ సీనియర్స్ ఒక్కసారైనా స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ గెలుచుకున్నారా? దేవసేన, చనిపోయే లోపు ఒక్కసారైనా స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ గెలవాలని నువ్వు తనివి తీరా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఓడించాలని మా జూనియర్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. కంగారు పడుకు, ఈ కట్టె పుల్లలతో మీకు చలిమంట కాస్తాను. మా సీనియర్స్ టర్న్ వచ్చింది. సో నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే నాగసాయి, నువ్వు రెడీ కదా డేర్ చేయడానికి? ఓకే, సో నేను చూస్తుంటే మీ వాళ్ళందరూ హీరో హీరోని బిల్డప్ ఇస్తున్నారు. మరి హీరో అని బిల్డప్ ఇచ్చిన తర్వాత ఏమి ఇచ్చినా చేయాలి. చేస్తా. ఒక ఐటమ్ ఇస్తాను, ఆ ఐటమ్ ని నువ్వు తినాలి. తింటా. సో ప్రాపర్టీ ప్లీజ్. ఓకే జూనియర్స్, ఇందాక మా సీనియర్స్ హెల్త్ మీద చాలా కేర్ తీసుకున్నారు కదా, అందుకే నేను కూడా మీ జూనియర్స్ హెల్త్ మీద కేర్ తీసుకుందామని. సో కొంచెమన్నా గ్లామర్ వస్తుంది. సో అంటే మా సీనియర్స్ చూడలేకపోతున్నారు ఎదురుగా ఉండి, సో కొంచెం గ్లామర్ పెంచుదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మొత్తం రాసి క్లీన్ చేస్తాం వాడు ఫేస్ ని. రాసి క్లీన్ చేయను. సో తనకి చెప్పాను కదా నేను ప్రకృతి సిద్ధమైన ఇస్తాను అని. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కలబంద మొత్తాన్ని తినాలన్నమాట. రెడీ కదా? రెడీ కదా నువ్వు? నాకు ఎందుకో సగంలో పారిపోతాడు, ఆ సగం నుంచి నువ్వు చేస్తావు అనిపిస్తుంది. లేదు, అది మొత్తం తినేస్తే ఇంకోటి కావాలంటాడు. అలాంటి అవునా? మా హీరో. ఓకే బాబు హీరో, వచ్చి ఇక్కడ కూర్చో. ఓకే, సో నేను కలబంద ఇచ్చేస్తున్నాను, నువ్వైతే తినేసే. నీకోసం నేను ఒక మంచి సాంగ్ కూడా ప్లే చేస్తాను. సో సాంగ్ ని ఎంజాయ్ చేస్తూ కలబందని కూడా ఎంజాయ్ చేయి. ఓకే, కష్టం చిన్న మొక్క తింటా. నువ్వు ఎంత కావాలంటే అంత తిను. మామిడి కొమ్మకు మాచిన కమ్మకు పొత్తే కుదిరింది, కమ్మని రుచులే పంచే పనులకు పొద్దే పొడిచింది. మామిడి
ఓకే, మొత్తానికి సీనియర్స్ మా జూనియర్స్ ఆరోగ్యం కోసం బాగా కష్టపడ్డారు. నువ్వైతే బాగా తినిపించావు కూడా. హీరో కదా అందుకే తినిపించు. పడిపోయా మా హీరోకి. ఏం చేసావు హీరో? మాయ చేసావా? మామూలు కదా. సో మొత్తానికి జూనియర్స్ తోటి ఇలాంటి తిక్క డేస్ చేపిస్తే నాకు చాలా బాగుంటుంది. సో హ్యాపీయా సీనియర్స్? నీ పెచ్చగా అవ్వబోతే మాకు ఇచ్చింది హెల్త్. సూపర్. ఓకే, మొత్తానికి మా వాళ్ళకైతే సూపర్ గా డేర్స్ ఇచ్చిన, ట్రూత్లు ఇచ్చిన, ఏదైనా సరే రెడీ చేస్తారు. జూనియర్స్ థ్యాంక్ యూ. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మా సీనియర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సీనియర్స్. సో మొత్తానికి విజయాలు అలా 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 మా వాళ్ళు పెంచుకుంటూ పోతుంటే ఎంత హ్యాపీగా ఉందా కదా. విజయాలు కాదు, విజయం. ఒక్కటే గేమ్ గెలిచారు. మీరు ఒప్పుకున్నారు కదా విజయం అని, అంటే మనం గెలిచినట్టేగా. విజయాలు అనడానికి ఛాన్స్ లేదు, విజయాలు అని లాస్ట్ లో చెప్పుకుందాం, సరేనా? ప్రెసెంట్ కూడా మాకు చెప్పుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే మా గర్ల్స్ ని చూస్తే అలాగే అనిపిస్తుంది. వాళ్ళు ఏదైనా చేయగలరు. ఇక్కడ మా గర్ల్స్ చూస్తుంటే మాత్రం ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది నాకు కూడా. అవునా? సో అంత స్ట్రాంగ్ ఉన్నారు కదా గర్ల్స్. మా వాళ్ళు ఇక్కడికి వచ్చి సో జూనియర్స్ ని ఓడిస్తారు. కాసుకుందాం. అయితే ఫస్ట్ మనం రౌండ్ స్టార్ట్ చేస్తే మరి తెలిసిపోతుంది ఎవరి సత్తా ఏంటో. మరి స్టార్ట్ చేద్దామా? సో ఎవరు ఎంత తోపులో తెలియాలి అంటే మనం స్టార్ట్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్. గీతతో. అంత ఈజీ కాదు. ఓకే, మరి గీతతో అంత ఈజీ కాదులో మనం ఆడబోతున్నాము వయ్యారి బామాని హంస నడక. yes. సో వయ్యారి బామాని హంస నడక ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా. yes, మరి పిలిచేద్దామా సీనియర్స్? పిలిచేద్దామా జూనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, మరి గీతతో అంత ఈజీ కథలో మనం ఆడబోతున్నాం వయ్యారి బామాని హంస నడక. సో వయ్యారి బామాని హంస నడక ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. ఎస్, మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే సో చూస్తున్నారు కదా, సీనియర్స్ నుంచి 3 అమ్మాయిలు ఉన్నారు అండ్ జూనియర్స్ నుంచి 3 అమ్మాయిలు ఉన్నారు. అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ ట్రేస్ కనిపిస్తున్నాయి. ఓకే, ఫస్ట్ ఏ టీం అయితే ఆడతారో ఆ టీం వాళ్ళ నుంచి ఫస్ట్ అమ్మాయి ఇక్కడికి వస్తుంది. సో అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత 2 ప్లేట్స్ ని 2 హ్యాండ్స్ కింద పెట్టుకుంటుంది అండ్ ఇంకొక ప్లేట్ ని కాళ్ళ మధ్యలో అండ్ ఇంకొక ప్లేట్ మెడ కింద పెట్టుకుంటుంది. ఇంకొక ప్లేట్ ని ఇలా స్టైల్ గా ఊపుకుంటూ సో అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లాగ్ చుట్టూ ఒక రౌండ్ వేసి సేమ్ ఇక్కడ పొజిషన్ కి వచ్చి వేరే నెక్స్ట్ అమ్మాయికి ఆ ప్లేట్స్ అన్ని పాస్ చేస్తుంది. సో ఒకవేళ పొరపాటున ప్లేట్స్ కనుక మధ్యలో కింద పడిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడతారనమాట. సో ఇలా 2 టీంలు ఆడిన తర్వాత ఎవరు ఏ టీం అయితే తక్కువ టైంలో అంతా కంప్లీట్ చేస్తుందో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. ఈ గేమ్ అయితే చాలా చాలా బాగుంది. జూనియర్స్ రెడీ కదా? సో వాళ్ళు రెడీ ఏమో కానీ మా వాళ్ళు ఆడడానికి కూడా రెడీ అయిపోయారు. సో సీనియర్స్ రెడీయా? ఓకే, పొజిషన్. సీనియర్స్ నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. మారలే తీను మారలే ఈ పిల్ల ఫిగర్ పిచ్చి లేపులే. సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. గో. Come on, let's dance, baby. Oh మారలే ఓ తీను మారలే ఈ పిల్ల ఫిగర్ పిచ్చి లేపులే. ఇక్కడ రెడీగా ఉంది. గో. Hey top to bottom papa lovely bottom hey papa నా హార్ట్ స్ట్రక్చర్ పిపి స్మార్ట్ లెక్చర్ హే అబ్బా నిన్ను మే బీచ్లే నే పడుకోవచ్చులే నువ్వు నాకు మ్యాచ్లే నే నీకు క్యాచ్లే baby మారలే ఏ తీను మారలే ఈ పిల్ల ఫిగర్ పిచ్చి లేపులే. Oh yeah. ఓకే, మా జూనియర్స్ నుండి ఫస్ట్ పార్టిసిపెంట్ ఇక్కడ పొజిషన్ లో రెడీ ఉంది. టైం స్టార్ట్. 3, 2, 1 గో. అరే అదిరిందే పిల్లో డాడీలో దమ్ము చూసి చెదిరిందే
పార్టిసిపెంట్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్ 3, 2, 1 గో. మా జూనియర్స్ నుండి థర్డ్ పార్టిసిపెంట్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్ 3, 2, 1 గో. మొత్తానికి వయ్యారి బామ్మ హంస నడక గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి స్కోర్స్ చేద్దామా? yes scores please. సో స్కోర్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే మా సీనియర్స్ విన్నర్. మేము ఇంతకు ముందు గెలిచాం, మీరు ఎక్కువ చేయకండి, అర్థమైందా? మీకు సెలబ్రేషన్ తెలీదు, మేము సెలబ్రేట్ కూడా చేసుకున్నాం. ఏంటి సెలబ్రేషన్ అంత సీన్ లేదు, మేము టైటిల్ విన్నాక చేసుకుంటాం. అసలు తీసిన సెలబ్రేషన్ అంటే ఏంటో నీకు కూడా చూపిస్తాము. సో థ్యాంక్ యూ సీనియర్స్. థ్యాంక్ యూ జూనియర్స్. టైటిల్ గెలుచుకున్న తర్వాత మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. టైటిల్ రావాలి, ఫైనల్స్ కూడా తెలియాలి, గెస్ట్ రావాలి, చాలా చాలా ఉంది కదా హడావిడి. సో ఫైనల్ గా మరి గెస్ట్ ని ఇన్వైట్ చేయాలి, అర్థమైందా? మరి గెస్ట్ ని ఇన్వైట్ చేస్తే గానీ నీకు కూడా బాగా సంతోషంగా ఉండదు. సో మరి ఇన్వైట్ చేసేద్దామా సీనియర్? గెస్ట్ ఇన్వైట్ చేద్దామా జూనియర్? ఓకే, విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీ వాసవి ఎడ్యుకేషనల్ సొసైటీ శ్రీ గ్రంథి సత్యనారాయణ గారు. ప్లీజ్ వెల్కమ్. ఫస్ట్ ఓపెనింగ్ లోనే డాన్స్ తో ఎరగదీశారు మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్ సీనియర్. అండ్ అలాగే ఎంత చక్కగా ఉన్న విన్నర్స్ కూడా మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్. అండ్ నెక్స్ట్ సరైనోడు విన్నర్స్ మా జూనియర్స్. ఓకే, నెక్స్ట్ విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం వైస్ ప్రెసిడెంట్ మూర్తి గారు. ప్లీజ్ వెల్కమ్. ఓకే, టచ్ చేసి చూడు విన్నర్స్ మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్ సీనియర్స్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్. గీతతో అంత ఈజీ కాదు. విన్నర్స్ మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్. ఈ రోజు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్స్ మా సీనియర్. కానీ సరైన వాళ్ళందరూ మా జూనియర్స్. అలా ఉండాల్సిందే ఎప్పటికీ కూడా మాటలు చెప్పుకుంటూ. సో ఆడియన్స్ చూసారు కదా, ఈ రోజు ఫుల్ టు బిందాస్ గా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ మీరు కూడా టీవీ చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ రేపు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఇంత కిరాక్ పార్టీ లాగా మళ్ళీ వచ్చేస్తాం. And keep watching it. Plus this is Munir. This is Indu signing up for today. Bye bye.